రావణ్ కులం ఏంటి అన్న దానిపైన కూడా తెలుగుదేశం పార్టీ యూట్యూబర్లు, ఇంకా చెప్పాలంటే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ ప్రెస్ మీట్ లో ఒక విలేకరు అడుగుతున్నారు, అసలు రావణ్ అనే వ్యక్తి చౌదరి కాదంట కదా, కమ్మ కాదంట కదా, దళితుడు అంట కదా అని. మరి ఎవరు చెప్పారు? కానీ ఆయన భార్య స్వయంగా లేదు, మేము చౌదరినే, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళమే అని ఆమె చెప్తోంది. ఎందుకు రావణ్ అనే వ్యక్తి కమ్మ సామాజిక వర్గం కాదు, దళితుడు అంటూ తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు ప్రచారం చేయడం మొదలు పెట్టారు? ఎందుకంటే ఈ ఎపిసోడ్ లో ఎక్కడ కమ్మ వర్సెస్ కాపులాగో, కమ్మ వర్సెస్ జనసేన లాగా తయారవుతుందో, లేకుంటే రావణ్ కమ్మ కులం కాబట్టి ఆయన వెనుక తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారనుకుంటారేమో అన్న ఉద్దేశంతో ముందుగానే జాగ్రత్త పడుతున్నట్టుగా ఉంది. సరే, బాగానే ఉంది. కమ్మ వర్సెస్ జనసేన వివాదం కాకూడదు అనుకోవడం మంచిదే. మరి దళిత వర్సెస్ జనసేన కావచ్చా? దళితులు వర్సెస్ కాపుల లాగా వివాదం మారచ్చా? మరి అది ప్రమాదం కదా. అంటే తెలుగుదేశం పార్టీ తన వరకు సేఫ్ గేమ్ ఆడుతోంది. ఆ తర్వాత అవతల వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, మనం మాత్రం సేఫ్ గా ఉండాలంటే ఈ రావణ్ మన కులం కాదని ప్రచారం చేయాలి, ఈ రావణ్ కమ్మ సామాజిక వర్గం కాదు అని ప్రచారం చేయాలి అన్న లైన్కి వెళ్ళిపోతూ ఉన్నట్టుగా ఉంది. జనసేన పార్టీ దీన్ని అర్థం చేసుకోలేకపోతుంది. అంటే రావణ్ను దళితుడిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళే ప్రచారం చేస్తే అది అల్టిమేట్ గా పబ్లిక్ లోనికి వెళ్తే అప్పుడు జనసేన మీద దళితులకు వ్యతిరేకత వస్తుంది కదా అన్న ఆలోచన జనసేన పార్టీలో ఉండాలి. దీన్ని కౌంటర్ చేయాల్సింది జనసేన పార్టీ. కానీ వాళ్ళంత ఆలోచన పరంగా రాజకీయం చేస్తున్నట్టుగా కనిపించడం లేదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ సెంట్రిక్ చేసింది కానీ, పవన్ కళ్యాణ్ బలిపశువుని చేస్తుంది కానీ, పవన్ కళ్యాణ్ మీద బురద పూసే ప్రయత్నం చేస్తుంది కానీ తెలుగుదేశం పార్టీయే. దానికి ఉదాహరణ విత్ సాక్ష్యం చెప్తాను నేను. ఇప్పుడు నిజంగా రావణ్ మాట్లాడినటువంటి మాట, భాష అభ్యంతరకరం అనుకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ప్రతి దగ్గర జనసేన వాళ్ళు మాత్రమే ఎందుకున్నారు, తెలుగుదేశం పార్టీలు ఎందుకు వెళ్ళలేదు చెప్పండి. అంటే మీరు ఉద్దేశపూర్వకంగానే జనసేనని బదనాం చేసే పని ఈ తెలుగుదేశం పార్టీయే చేస్తుంది.